ఆగస్ట్ నెలలో గుజరాత్లో ఉన్నటువంటి అహ్మదాబాద్లోని సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్లో ఒక హిందూ విద్యార్థిని ఒక ముస్లిం విద్యార్థి చంపేసేశారు. ఈ సంఘటన తరువాత స్కూల్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ మీద స్కూల్లో ఈ తరహా వాతావరణం ఎందుకు వస్తోందని చెప్పి ప్రభుత్వము చాలా కూలంకషంగా దర్యాప్తు నిర్వహించింది. ఆ దర్యాప్తు తరువాత విద్యాశాఖ అధికారులు ఆ స్కూల్లో చాలా అక్రమాలు జరుగుతున్నాయి, నిజానికి విద్యార్థులకు ఎలాంటి రక్షణ లేదు, ఆయుధాలని తీసుకొస్తున్నటువంటి పిల్లలను ముందస్తుగా గుర్తించేటటువంటి మెకానిజం లేదు, పైగా అనుమతులు లేకుండా అదనపు తరగతుల్ని వీళ్ళు జోడించారు. కాబట్టి ఈ రకాల అనేక అక్రమాలకు పాల్పడుతూ విద్యార్థుల భద్రతను పూర్తిగా నీరుగార్చినటువంటి ఆ పాఠశాల యాజమాన్యాన్ని, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూల్కి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని తీవ్రంగా ఆక్షేపించడమే కాదు, స్కూల్ యొక్క రికగ్నిషన్ని రద్దు చేసి ప్రభుత్వం స్కూల్ని టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు అది ప్రభుత్వ పాఠశాలగా ఉండబోతోంది.